స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్‌కి లేదా కొత్తగా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్న ఇన్వెస్టర్స్‌కి అండ్ 2024 మే మంత్ అండ్ జూన్ మంత్ క్రూషియల్. ఇది మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్న సందర్భంలో ఎకానమీలో తర్వాత పొలిటికల్‌లో కొన్ని కొత్త మేజర్ చేంజెస్ అయితే రాబోతా ఉన్నాయి. ముఖ్యంగా పార్లమెంట్ ఎలక్షన్స్, మరోవైపు మార్కెట్ యొక్క క్యాపిటలైజేషన్ $5 ట్రిలియన్ పెరగడం మనం చూసాం. మరోవైపు గ్లోబలీ కొన్ని నెగెటివ్ పాయింట్స్, జియోపొలిటికల్ టెన్షన్స్ ఇలాంటి క్రూషియల్ న్యూసెస్ చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద సమస్య లేదా ముఖ్యమైన ఈవెంట్ ఏంటంటే రిజల్ట్స్. ఇండియాలో జరుగుతున్న జనరల్ ఎలక్షన్స్ అండ్ ఇతర అసెంబ్లీ ఎలక్షన్స్ సంబంధించిన కౌంటింగ్ జూన్ 4th కంప్లీట్ అవుతుంది. అదే రోజు మనకి రిజల్ట్స్ వస్తాయి. ఈలోగా మార్కెట్‌లో చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. కొంతమంది ఎగ్జిట్ అయ్యారు. మార్కెట్‌లో లాస్ట్ వీక్ నుంచి మనం ఒక వాలటిలిటీ కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ ఎలక్షన్స్‌లో రిజల్ట్స్ ఎలా ఉండబోతా ఉన్నాయి? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఇవన్నీ ఒక ఫ్యాక్టర్ అయితే, ఆ వచ్చిన రిజల్ట్స్ నిఫ్టీ లేదా స్టాక్ మార్కెట్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తదని చెప్పి చాలామందికి ఒక డౌట్ లేదా భయం కలుగుతా ఉంది. సో, దీనికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ ఇస్తా అని చెప్పి ఒక లాంగ్ వీడియో చేస్తా ఉన్నాను. అయితే ఇప్పుడు మన ముందున్న 2 ప్రధానమైన సమస్యలు, ఒకటి రిజల్ట్ వచ్చిన తర్వాత మార్కెట్ దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? ఏ విధమైన న్యూస్ వస్తే ఎలా అర్థం చేసుకుంటుంది? అప్పుడు ఏం చేయాలనేది ఒక పాయింట్ అయితే, ఇండియన్ మార్కెట్ యొక్క స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ $5 ట్రిలియన్ రీచ్ అవ్వడం మరో పెద్ద సమస్య. ఎందుకంటే ఇది బఫెట్ ఇండికేటర్ అనండి, లేదా వేరే వాల్యుయేషన్ పరంగా చూడండి, లేదా మీరు విక్స్ ఇండికేటర్ పరంగా చూడండి. ఎలా చూసినా కూడా మార్కెట్ ఓవర్ వాల్యూలో ట్రేడ్ అవుతుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో మనం మన యొక్క హోల్డింగ్స్‌ని సేల్ చేసి బయటికి రావాలా? లేదా ఆల్రెడీ కొత్తగా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? చేయకూడదా? అని చెప్పి చాలామందికి డౌట్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో, నేను ముందుగా ఎలక్షన్ రిజల్ట్స్ గురించి చెప్పదలుచుకున్నాను. ఎలక్షన్ రిజల్ట్స్ సంబంధించి డిఫరెంట్ మీడియా సోర్సెస్, డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ ఒక 4, 5 సినారియోస్ అంటే ఇలా ఉండవచ్చు అని చెప్పి సినారియోస్‌ని తయారు చేసి షేర్ చేయడం మనం ఇంటర్నెట్‌లో గానీ, సోషల్ మీడియాలో గానీ చూడొచ్చు. కానీ నా వరకు అయితే కేవలం 3 సినారియోసే తీసుకుంటున్నాను. ఒకటి, బీజేపీకి ఇదివరకు వచ్చిన సీట్స్ అంటే 303 ప్లస్ కొన్ని ఎక్స్‌ట్రా సీట్స్ రావచ్చు. అదొక సినారియో. సెకండ్ సినారియో, ఇదివరకు వచ్చిన సీట్స్ కన్నా తక్కువ రావడం. అంటే 303 కన్నా తక్కువ రావడం. మూడో సినారియో, యూపీఏ గవర్నమెంట్ ఫార్మ్ అవ్వడం. అంతే తప్ప మిగతావి వేరే సినారియోస్‌ని నేను కన్సిడరేషన్ చేయట్లేదు. అయితే ఇప్పుడు దాదాపు అందరూ అనుకునేది బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పి. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చినా లేదా యూపీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినా మీకు స్టాక్ మార్కెట్‌లో కొంత వొలటిలిటీ ఉంటుంది తప్ప మీకు మార్కెట్ అయితే పూర్తిగా క్రాష్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోతుంది, డౌన్ ట్రెండ్‌లోకి వెళ్ళిపోతుంది అని ఒక భయపడవలసిన అవసరం అయితే లేదు. బీజేపీ అయినా, కాంగ్రెస్ అయితే ఏదైనా కూడా మీకు మార్కెట్ అనేది కంటిన్యూటీ ఉంటుంది. అయితే ఈ అధికార మార్పిడి లేదా ఈ సీట్ నెంబర్స్ అనేది కొంతవరకు అయితే డెఫినెట్‌లీ ఇంపాక్ట్ అయితే చూపిస్తది. ఎస్పెషల్లీ ఎప్పుడైతే మళ్ళీ బీజేపీ వస్తే, అది కూడా తక్కువ సీట్లతో వస్తే మీకు ఇంపాక్ట్ అనేది కొద్దిగా సీరియస్‌గా ఉండడానికి అవకాశం అయితే ఉంది. మరోవైపు చాలామంది బీజేపీకి 303 కన్నా ఎక్కువ సీట్స్ వస్తాయి. నిఫ్టీ 24,000, 25,000 ఈవెన్ నెక్స్ట్ 2, 3 ఇయర్స్‌లో నిఫ్టీ 1,00,000కి కూడా టచ్ అయిపోతుందని చెప్పి ఇట్లా రూమర్స్ లేదంటే అనాలిసిస్ ఆర్టికల్స్ మనం చూడొచ్చు. సో, దానికి సంబంధించి కూడా నేను ఇక్కడ క్లారిఫికేషన్ ఇస్తా ఉన్నా. మొదటగా మనం అనుకున్నట్టుగా బీజేపీ ఎక్కువ సీట్స్ తేవడం అనేది ఒక సినారియో. బీజేపీ ఉన్న సీట్స్‌ని కోల్పోవడం అనేది ఇంకొక సినారియో. నేను పర్సనల్‌గా సెకండ్ సినారియోనే ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నాను. అంటే బీజేపీకి ఇదివరకు వచ్చిన 303 సీట్స్ కన్నా తక్కువగా రావచ్చు. 220 నుంచి 240 వరకు సీట్స్ అయితే బీజేపీకి రావచ్చు. ఈ సినారియోలో మార్కెట్ అనేది కొద్దిగా ప్రెషర్ అయితే బేర్ చేస్తూ ఉంది. మార్కెట్‌లో మనం ఒక 10-15% అట్‌లీస్ట్ కరెక్షన్ అయితే మనం చూడొచ్చు. ఒకవేళ 303 సీట్స్ తెచ్చుకున్నా కూడా మార్కెట్‌లో కరెక్షన్ అయితే వస్తది. ఎందుకు వస్తది అంటే ఈ న్యూస్ అనేది ఆల్రెడీ డైజెస్ట్ అయిపోయింది. ఏది బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తాదనేది ఆల్మోస్ట్ అది డైజెస్ట్ అయిపోయింది. అందుకే ర్యాలీ అయితే ఆల్రెడీ వచ్చింది. సో, ఈ న్యూస్ ఎప్పుడైతే మళ్ళీ అదే కన్ఫర్మ్ అవుతుందో మీకు డెఫినెట్‌లీ మార్కెట్‌లో ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతది. సో, అప్పుడు కూడా కొంత కరెక్షన్ అయితే జరుగుతాయి.
కానీ ఒకవేళ బీజేపీ తక్కువ సీట్స్ తీసుకుంటే కరెక్షన్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఆ డౌన్ ట్రెండ్ అనేది కొంత టైం అనేది ఎక్కువ టైం వరకు కొనసాగడానికి అవకాశం అయితే ఉంటుంది. మరోవైపు బీజేపీ యాజ్ యూజువల్ సేమ్ సీట్స్ తెచ్చుకుని మళ్ళీ అధికారంలోకి పవర్‌ఫుల్‌గా వచ్చినా కూడా కరెక్షన్ అయితే కంపల్సరీ వస్తది. ఎందుకంటే మనం డిఫరెంట్ ఇండికేటర్స్‌లా లేకపోతే ఇతర కారణాలు చూసుకున్నా కూడా మనకి వాల్యుయేషన్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇంతవరకు మనకి ఎలక్షన్ అనేది ఒక లీడింగ్ ఇండికేటర్ అయింది కాబట్టి మనకి అది లీడ్ చేస్తూ వచ్చింది. సో, ఇక మీదట ఆ లీడింగ్ అనేది అంత ఈజీ కాదనమాట. సో, అప్పుడు కూడా కరెక్షన్ అయితే వస్తుంది. సో, ఇదొక ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా అనాలిసిస్ అనమాట. మరోవైపు మార్కెట్ క్యాపిటలైజేషన్ $5 ట్రిలియన్ మూవ్ అయినట్టు తెలుస్తా ఉంది. సో, మార్కెట్ క్యాపిటలైజేషన్ $5 ట్రిలియన్ రీచ్ అయిందనేది బఫెట్ ఇండికేటర్ లేదా ఇతర ఇండికేటర్ల పరంగా చూసుకుంటే చాలా ఓవర్ వాల్యూలో ఉన్నట్టనమాట. సో, ఈ ఓవర్ వాల్యూ అనేది కూడా ఎఫ్ఐఎస్‌కి కొంతమంది హై ప్రొఫైల్ ఇన్వెస్టర్స్‌కి ఇది నెగెటివ్‌గా ఉంటుందనమాట. అయితే ఇండియన్ మార్కెట్ మరీ అంత వరస్ట్ సిట్యుయేషన్‌లో లేదు. నిఫ్టీలో 30-40% కరెక్షన్ వస్తాదని ఎక్స్‌పెక్టేషన్ అంతగా కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే దీనికి గ్లోబల్లీ కొన్ని స్ట్రాంగ్ పారామీటర్స్ సపోర్ట్ చేయాల్సొస్తుంది. సో, ఇప్పుడున్న సినారియోలో మనం ఇదివరకే చూస్తే రష్యా వార్ వచ్చిన సందర్భంలో గానీ, లేకపోతే ఇజ్రాయెల్ వార్ వచ్చిన సందర్భంలో గానీ మన మార్కెట్ దాన్ని విత్‌స్టాండ్ చేసిందనమాట. 2023లో చాలామంది ఎక్స్‌పర్ట్స్ ఏమన్నారంటే ఇండియా రెసెషన్‌లోకి వెళ్ళిపోతదని చెప్పి అన్నారు. ఆ సందర్భంలో నేను ఒక కన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇండియాలో రెసెషన్ రాదని చెప్పి. ఎందుకంటే ఇక్కడ కొన్ని స్ట్రాంగ్ సపోర్టింగ్ పారామీటర్స్ మనం చూస్తున్నాం అన్నమాట. సో, ఈ 2 ఇష్యూస్‌లో ఏదైతే ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్ ఇష్యూస్‌లో మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మార్కెట్ అనేది ఏదో 2008 లెక్క లేకపోతే ఇంకొక సబ్ ప్రైమ్ లాగా మనకు క్రాషెస్ అయితే రాదు. ఏ ఈవెంట్ వచ్చినా కూడా 10-15% కరెక్షన్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. దాన్ని కాదనలేము. మార్కెట్‌లో కన్సాలిడేషన్ స్టేజ్ అనేది లేదా 20,000 నుంచి 22,000 మధ్యలో నిఫ్టీ ట్రేడింగ్ అనేది మనం చూడొచ్చు నెక్స్ట్ 3-4 మంత్స్ వరకు. ఇయర్ ఎండింగ్‌లో నిఫ్టీ 24,000 అయితే టచ్ అవుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా నిఫ్టీ 24,000కి రీచ్ అవ్వడానికి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. దాంట్లో డౌటే లేదు. అయితే నేను ఇదివరకు చెప్పినట్టుగా మార్కెట్ ఎప్పుడు కూడా స్ట్రెయిట్ లైన్‌లో స్ట్రెయిట్‌గా వెళ్ళిపోదు. డెఫినెట్‌లీ ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది. డెఫినెట్‌లీ కరెక్షన్ అయితే ఉంటుంది. సో, ఈ సందర్భంలో మీరు కొత్తగా ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నారో లంసమ్‌లో కాకుండా అంటే మొత్తం పెట్టుబడి ఒక్కసారి కాకుండా ఎస్ఐపి మోడ్‌లో లేకపోతే ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. అండ్ ఇదివరకు ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేశారో ఎట్టి పరిస్థితుల్లో మీ హోల్డింగ్స్‌ని అమ్మకండి. అంటే మార్కెట్ పడతది. ఇప్పుడు మేము అమ్మేసి మేము మార్కెట్ కరెక్షన్‌లో మళ్ళీ బై చేస్తాం లాంటి ఆలోచన అయితే చెయ్యొద్దు. ఎందుకంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ లాజిక్ ఏంటంటే చాలామంది మార్కెట్ అంటే నిఫ్టీని, స్టాక్‌ని కంపేర్ చేస్తూ ఉన్నారు. నిఫ్టీ వేరు, స్టాక్ వేరు. చాలా స్టాక్స్ నిఫ్టీ పెరిగినా కూడా పెరగటం లేదు. కొన్ని స్టాక్స్ నిఫ్టీ పెరిగేదానికన్నా ఎక్కువగా పెరుగుతా ఉన్నాయి. కూడా ఎప్పుడు కూడా మీ ఇండివిడ్యువల్ స్టాక్స్ ఏ వాల్యూలో ఉందని దాన్ని చూసుకొని మీరు నిర్ణయం తీసుకోండి తప్ప నిఫ్టీలో కరెక్షన్ వచ్చిందని చెప్పి మేము అమ్మేస్తాము. నిఫ్టీలో కరెక్షన్ రాబోతుందని చెప్పి మేము అమ్ముతామని చెప్పి ఇట్లాంటి ఆలోచన చేయొద్దు. ఎందుకంటే టైమింగ్ ద మార్కెట్ అనేది అంత ఈజీ కాదనమాట. చాలామంది ఇప్పుడు 2020లో ఇన్వెస్ట్‌మెంట్ చేయకూడదు అనే ఆలోచన చేసి చాలామంది ఆగిపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ రియలైజ్ అవుతున్నారు. ఈవెన్ 2023లో కూడా మనకు ఒక అవకాశం వచ్చింది. అప్పుడు కూడా చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ చేయలేదు. సో, ఇది కరెక్ట్ టైం అని చెప్పి ఎవరు కూడా 100% మీకు చెప్పలేరు. సో, బెటర్‌గా ఎప్పుడైనా కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేసి లాంగ్ టర్మ్ యాస్పెక్ట్‌లో హోల్డ్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ యాస్పెక్ట్‌లో ఉన్నవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ట్రేడ్ చేయడమో లేదా ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేది ముఖ్యం. ఎందుకంటే ఎస్పెషల్లీ చాలామంది ఆప్షన్ ట్రేడింగు లేదంటే ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఎక్కువ చేస్తారు. వాళ్ళు చాలా వరకు రిస్క్‌ని ఫేస్ చేయాల్సి వస్తది. అమౌంట్ లాస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ గ్యాంబ్లింగ్ ట్రేడింగ్ లేదా డెరివేటివ్ ట్రేడింగ్ పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండడం లేదంటే అవాయిడ్ చేయడం అనేది మంచిది. లాంగ్ టర్మ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అట్లా హోల్డ్ చేయండి. కొన్ని మంచి వాల్యూ స్టాక్స్ ఏమైనా మీకు మళ్ళీ దొరికితే ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ మీరు ఏదైతే ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారో అవి మళ్ళీ మీకు డిస్కౌంట్‌లో దొరికితే వాటిని కూడా యాడ్ చేసుకోవడానికే ప్రయత్నం చేయండి. ఏదైనా కూడా లాంగ్ టర్మ్ యాస్పెక్ట్‌లో ప్లాన్ చేయండి. అండ్ ఇప్పటికీ కొన్ని స్టాక్స్ అండర్ వాల్యూలో ట్రేడ్ అవుతా ఉన్నాయి. మరోవైపు చాలా స్టాక్స్ చాలా ఓవర్ వాల్యుయేషన్స్ అనమాట. అంటే వాటి బిజినెస్‌కి, వాటి ప్రైసెస్‌కి అసలు సంబంధమే లేదు. సో, అవి ఇండివిడ్యువల్‌గా మానిటరింగ్ చేసుకొని వాటి యొక్క బిజినెస్‌ని ఒకసారి టాలీ చేసుకొని ఇక మీదట అవి ఉంచాలా, ఉంచకూడదని ఆలోచన చేసి మీ యొక్క హోల్డింగ్స్‌ని పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ చేసుకోండి. అంటే నేను రిపీటెడ్‌గా చెప్పేది ఏంటంటే
చాలా స్టాక్స్ ఇప్పుడు మార్కెట్‌లో గత 3, 4 సంవత్సరాల్లో కొన్ని స్టాక్స్ ప్రైసెస్ 5 టైమ్స్, 10 టైమ్స్ కూడా పెరిగాయి. కానీ వాటి యొక్క బిజినెస్ జస్ట్ 1 టైమ్, 2 టైమే పెరిగింది. సో, అలాంటప్పుడు అలాంటి స్టాక్స్ ఇలాంటి మార్కెట్ వోలటిలిటీ టైమ్‌లో గాని, ఏదైనా నెగెటివ్ టైమ్‌లో గాని బాగా కరెక్షన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్‌లో. సో, వాటి పట్ల జాగ్రత్తగా ఉండడం, వీలైనంత వరకు పెన్నీ స్టాక్స్‌ని అవాయిడ్ చేయడం ఇలాంటివి మంచిది. అండ్ లాంగ్ టర్మ్ యాస్పెక్ట్‌లో చాలా పాజిటివ్‌గా ఉండండి. అండ్ ఇప్పుడు ఒకవేళ బీజేపీ మళ్ళీ అధికారంలోకొచ్చినా, కాంగ్రెస్ అధికారంలోకొచ్చినా కూడా మీకు మార్కెట్ ఏదో జీరో అయిపోతదో, లేపోతే లాస్ అయిపోతారని చెప్పేసి అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఫైనల్లీ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి పిఎస్‌యు, డిఫెన్స్ స్టాక్స్‌కి గత 2 సంవత్సరాల నుంచి ఒక ర్యాలీ అయితే మనం చూసాము. ఆ ర్యాలీ అయితే కొనసాగడానికి అవకాశం ఉంటుంది. అయితే కొన్ని కొన్ని స్టాక్స్‌లో మీకు కన్సాలిడేషన్ స్టార్ట్ అవుతది. అంటే నెక్స్ట్ 3 ఇయర్స్ వాటిలో పెద్దగా రిటర్న్ అయితే రాకపోవచ్చు. అవి చెక్ చేసుకొని వాటిల్ని వదిలించుకోవడం లేదు. వాటి బదులు ఇంకా వేరే స్టాక్స్‌ని బై చేయడం అనేది కరెక్ట్. ఎందుకంటే కొన్ని గవర్నమెంట్ రిలేటెడ్, పిఎస్‌యు రిలేటెడ్ స్టాక్స్ ఏమవుతాయంటే ఒక టైం వరకు మంచి ర్యాలీ వస్తాయి. తర్వాత ఒకవేళ డౌన్ ట్రెండ్ వాటిలో స్టార్ట్ అయిందనుకోండి 3 ఇయర్స్, 4 ఇయర్స్ వరకు కూడా అవి డౌన్ ట్రెండ్‌లో ఉండిపోతాయన్నమాట. సో, అది అమ్మడం చాలా కష్టమవుతది. ఇప్పుడు చూస్తే ఇప్పుడు రైల్వే స్టాక్స్ చాలా వరకు మంచి ప్రాఫిట్స్ ఇవ్వడం మనం చూస్తున్నాం. కానీ ఇవే స్టాక్స్ గతంలో 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు నెగెటివ్‌లో ఉండిపోయాయన్నమాట. సో, అలాంటి స్టాక్స్ కాకుండా మల్టీ బ్యాగర్ స్టాక్సు లేదా కాన్స్టెంట్‌గా మీకు ఆ స్టాక్‌లో పెర్ఫార్మన్స్ కనిపిస్తదని చెప్పే అలాంటి సెక్టర్‌లో ఉన్న స్టాక్స్‌ని మీరు తీసుకోవడం అనేది మంచిది. అండ్ నేను రిపీటెడ్‌గా చెప్తున్నాను. ఒకవేళ మీ హోల్డింగ్స్ ఏమైనా ఉంటే మార్కెటు పడిపోతదని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో అమ్మొద్దు. ఏ క్షణమైనా ఈవెన్ 50% పడిపోయినా కూడా మళ్ళీ మార్కెట్ అనేది పాజిటివ్‌గా మూవ్ అవుతుంది. మార్కెట్‌కి ఆ పొటెన్షియల్ ఉంది. ఏ పార్టీ అయినా కూడా, ఎవరైనా కూడా ఇండియన్ మార్కెట్, ఇండియన్ ఎకానమీ చాలా స్ట్రాంగ్‌గా ఉందన్నమాట. సో, దానికి మీరు భయపడవలసిన అవసరమే లేదు. సో, ఇంకా ఈ కరెక్షన్స్‌లో ఇంకా మంచి స్టాక్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవడానికి అండ్ కొత్తగా ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎస్ఐపి మోడ్‌గానే ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇది నేను మీకు చెప్పదలుచుకుంది. అండ్ ఫైనల్‌గా మరొకసారి మీకు రీకన్ఫర్మేషన్ చేస్తున్నాను. ఈ ఎలక్షన్ రిజల్ట్స్ టైమ్‌లో మీకు బీజేపీకి 303 కన్నా తక్కువ సీట్స్ అయితే రాబోతా ఉన్నాయి. మార్కెట్ షార్ట్ టర్మ్‌లో వొలటిలిటీ చూడబోతుంది. మార్కెట్‌లో కరెక్షన్ కూడా మనం చూస్తాము. అండ్ బౌన్స్ బ్యాక్ కూడా అదే విధంగా ఉంటుంది. సో, దీన్ని మనం కరెక్ట్‌గా అర్థం చేసుకొని ట్రేడ్ చేసుకోవడం అనేది అది మన రెస్పాన్సిబిలిటీ. అండ్ ఐ హోప్ ఇది మీకు హెల్ప్ చేసిందనుకుంటాను. నేను మీ సత్య సంతోష్. సత్యమేవ జయతే.